అమెరికా చట్టాలు కాబట్టి మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎలాగైనా నడుస్తుందనుకున్నటువంటి సోషల్ మీడియా నెట్వర్క్లకి భారతీయ చట్టం ప్రకారం పనిచేయాల్సిందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది భారతదేశంలో ఏప్రిల్ నెలలో 1.7 కోట్లకు పైగా అభ్యంతరకరమైన పోస్టులను తొలగించినట్టు సోషల్ మీడియా దిగ్గజం మెటా వెల్లడించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటాకు వచ్చిన అనేక ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్లో ఫేస్బుక్కి సంబంధించి తమ పాలసీలకు వ్యతిరేకంగా ఉన్న 1.16 కోట్లు, అలాగే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి 54 లక్షల పైగా అభ్యంతరకర పోస్టులను తొలగించినట్టు మెటా పేర్కొంది. భారత్లోని గ్రీవెన్స్ మెకానిజం ద్వారా ఏప్రిల్లో ఫేస్బుక్కి 17,124 ఫిర్యాదులు వస్తే వాటిలో 9,977 సమస్యలకి పరిష్కార సాధనాలు వినియోగదారులకు అందించినట్టు మెటా తన నెలవారీ నివేదికలో తెలిపింది. ప్రత్యేక సమీక్షకు అవసరమైన 7,147 నివేదికల్లో పరిష్కరించదగిన కంటెంట్ను విశ్లేషించింది. 4,303 ఫిర్యాదుల మీద చర్యలు తీసుకున్నామని, మిగిలిన 2,844 నివేదికలను సమీక్షించాం కానీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చని చెప్పింది. అలాగే ఇన్స్టాగ్రామ్లోనూ భారత్ గ్రీవెన్స్ మెకానిజం ద్వారా 12,934 ఫిర్యాదుల్ని మెటా అందుకుంది. వాటిలో 5,491 కేసుల్లో సమస్యల పరిష్కారానికి సాధనాలు వినియోగదారులకు అందించింది. ప్రత్యేక సమీక్ష అవసరమయ్యే ఇతర 6,983 నివేదికల్లో కంటెంట్ను విశ్లేషించి 3,200 ఫిర్యాదులు మీద చర్యలు తీసుకుంది. మిగిలిన 3,777 నివేదికలను సమీక్షించిన వాటిపై చర్యలు తీసుకోకపోవచ్చు అని పేర్కొంది. 2021లో కొత్తగా రూపొందించిన ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షలకు పైగా వినియోగదారులను పెద్ద డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు నెలవారీ నివేదికలను అందించాల్సినటువంటి నేపథ్యంలో ఇచ్చిన సమాచారం ఇది.